మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎప్పుడైనా వర్షాకాలంలో కానీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుంటాయి. కానీ ఇక్కడ ఎండాకాలం వచ్చినప్పుడు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇది ఎక్కడ అంటే యాదగిరిగుట్ట రాజాపేటకు మధ్యలో ఉన్నటువంటి కాల్వపల్లి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర. దాదాపుగా ఇది నెల రోజుల నుండి ఈ కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇక్కడ ప్రయాణికులు వెళ్లాలంటే కూడా భయం వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకవైపు ప్రజలకు మంచి జరుగుతున్నా కానీ కొంతమంది ప్రయాణికులకు మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ప్రజలు వేడుకుంటున్నారు ఏంటంటే ఇక ఈ ప్రధాన మార్గంలో యాదగిరిగుట్టకి రాజాపేట మండలానికి ప్రధాన మార్గం కాబట్టి చాలా వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి. కానీ ఈ రూట్ లో ఈ బ్రిడ్జ్ అనేది సరిగా లేకపోవడంతో ఈ బ్రిడ్జ్ పై నుంచి నీళ్లు రావడంతో ఈ బ్రిడ్జ్ కూడా దాదాపుగా క్రాక్స్ వచ్చేసి వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నీళ్లు వదలడానికి ముందు ఈ బ్రిడ్జ్ ని కొంచెం రిపేర్ చేసి వదిలినట్టయితే మాత్రం ఇబ్బందులు కాకపోతే ఇది గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ నుండి ఇది రైతుల కోసం దాదాపుగా చెరువులు నింపడానికి అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నీళ్లు దాదాపుగా మూసి వరకు వెళ్ళాయని చెప్పేసి కొంతమంది అధికారులు కొంతమంది ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇది మంచిదే, రైతులకు దాదాపుగా పంటలు పండడానికి మంచిదే. కానీ వాహనదారులకు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజుల నుంచి కూడా రాత్రిపూట కానీ పొద్దున పూట కానీ వెళ్ళడానికి మాత్రం వాహనదారులు జంకుతున్నారు. ఇక్కడ ఈ 20 రోజుల నుంచి చూస్తూ ఉంటే మాత్రం 4 ప్రయాణికులు ఇబ్బంది పడి ఇందులో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి హెచ్చరికలు కూడా లేవు ఈ రూట్ లో వస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి. కానీ వాహనదారులు ముందుగా ఈ రూట్ లో రావడానికి కొద్దిగా డైవర్షన్ అంటే వేరే రూట్ లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా ఎక్కువ రూటు అంటే వేరే రూట్ లో ఎక్కువ దూరం అవుతుందని చెప్పేసి కొంతమంది ఇదే రూట్ లో వస్తున్నారు. కానీ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని వాహనాలు కూడా ఇందులో పడిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇలాంటి వాటర్ ను వర్షాకాలంలో కూడా చూడలేదు, ఇప్పుడు మాత్రం చూస్తున్నాం. నా పేరు భాస్కర్, మాది గౌరాయపల్లి. ఇప్పుడు వానాకాలం కూడా ఇట్లా ఎన్నడూ చూడలే. అలాంటిది మన బిర్లా ఏరియా తరఫున నుండి మన వాగు ఇట్లా పోతారని కూడా ఎప్పుడు అనుకోలే. చాలా మంది కూడా పడుతుర్రు. అది కూడా బ్రిడ్జ్ కూడా మంచిగా వేయాలి. ఏంటంటే ఒకటే చెప్తున్నా, బ్రిడ్జ్ మంచిగా వేయాలి. చాలా మంది పడుతుర్రు. బాగానే పోతుంది వాగు కూడా. మీరు అందరు చూస్తున్నారు, చల్లనే ఉంది. వర్షాకాలం కూడా ఇట్లా పోలే ఎన్నడు. అలాంటిది ఇప్పుడు ఎండాకాలం కూడా చాలా మందికి సేవ్ అవుతుంది ఇట్లా నీళ్ళతో కూడా. కాకపోతే కొంతమంది వేరు తిరిగి అనుకుంటారు, కానీ ఎవరో ఏదో అనుకుంటారని మనం కూడా పట్టించుకోవద్దు. మనకు మంచిగా అవుతుంది రైతులకైతే. అదైతే మంచి పని. అయితే ఉద్దర మెల్ల చూసుకుని వెళ్ళండి. కానీ ఇసుడి దిక్కు నీళ్ళు అయితే, కానీ వేరే దిక్కు అయితే పోతలేవు నీళ్లు. మన పోయిన దిక్కు అయితే నీళ్ళు ఎక్కువ పోతున్నాయి. మన అటు సైడ్ కూడా మన బోర్లకి ఇట్లా ఎండిపోతున్నాయి. కానీ మన నీళ్ళు అయితే ఒకటే దిక్కు పోతున్నాయి. అటు ఎండిపోతున్నాయి చెరువులు కూడా మన ఏది పొలాలకి ఇట్లా. కాకపోతే ఇక్కడ బ్రిడ్జి కడితే ఇంకా హైలైట్ మంచిగా ఉండు, కానీ ఇంకా బ్రిడ్జి ఏం కట్టలే. ఇంకా ఇబ్బంది అవుతుంది ఇక్కడైతే. వాన పోనగానే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకా నీళ్ళు ఎక్కువ రావాలంటే ఇంకా 3-4 కిలోమీటర్ నుంచి తిరిగి రావాలి. చెప్పలేము. గట్లా వస్తుంది వాటర్ అయితే వస్తుంది. వాటర్ కొద్దిగా వస్తే అందరికి మంచిదే, కానీ మరి ఇంకెక్కువ వస్తే ప్రయాణికులకు ఇబ్బంది కదా. మనకు ఏమున్నది అవుపియేది, నెమ్మదిగా చూసుకుంటా వస్తేనే ఏమున్నది అవుపిస్తుంది. వాటర్ లేకపోతేనే ఏమున్నది అవుపిస్తుంది. నేరుగా వెళ్తాం. అలా వాటర్ ఉన్నది కాబట్టి ఏం అవుడియం లేదు. స్పీడ్ గా వచ్చినామంటే ఎటన్నా ఒదికి వెళ్ళిపోతుంది. అందులో నేను ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఫస్ట్ టైం ఇటు రాను. ఒక కిరాయి ఉంటే వచ్చిన. ఈ వాగు ఇక్కడ పారుతుందని కూడా మనకు తెలియదు. కాల్వపల్లి కిరాయి వచ్చిన. పోయేటప్పుడు కూడా చిన్నగా వెళ్ళి ఒక కారు పోతుంటే దాని వెనకాల వెళ్ళిన. ఒక పొక్కలున్నాయి అన్ని. మళ్ళీ ఇప్పుడు వస్తుంటే కూడా మళ్ళీ అదే తోపుంటా వచ్చిన వల్ల అన్ని పొక్కలు చాలా ఉన్నాయి ఇందులో. ఓడనది బైక్ ఎక్కువ స్పీడ్ వచ్చింది అనుకో, అది అలా పడిపోతే వెళ్ళండి మళ్ళీ. నా పేరు వెంకట్ గౌడ్ అండి, నాది రాజాపేట మండలము. ఇంత ముందు వర్షాకాలమే వర్షం వచ్చినప్పుడు ఒక 10-15 రోజులు ఈ రోడ్డు మొత్తం భయంకరంగా వర్షం పోయేది, వాటర్ వెళ్ళేది నడుం లోతు. సో ఇప్పుడు మరి దారుణం. ఇంత ఎండలు కొడుతుంటే కూడా రోడ్ల మట్టి ఈ విధంగా నీళ్ళు పోతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుందండి. మొన్న కారు నాది నియర్లీ 1.5 lakh రిపేర్ అయిపోయింది. నడుములో నీళ్ళు వస్తున్నాయి. లేడీస్ బండి మీద తల్లులు చిన్నపిల్లలు పోవాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. అసలు మొన్న 2 బండ్లు కింద పడిపోయినాయి. దయచేసి ఈ ఏరియా ఎమ్మెల్యే పట్టించుకోవాల్సిందని కోరుతున్నాం. ఈ నల్గొండ భువనగిరి ఎంపీ ఎవరు చూసుకుంటున్నారో ఎంపీ గారు పట్టించుకోవాలని కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటువంటి బ్రిడ్జిలు వేస్తే బాగుంటుందండి. భయంకరంగా చూడండి, 24 hours అండి నీళ్లు లేక ఎంతో బాధపడుతున్నాము. ఆ కొండపోచమో లేదా మల్లన్న సాగర్ వాటర్ వస్తున్నాయి. అలా వాటర్ని అనవసరం విడిచిపెడుతున్నారు. రోడ్డు మీద దాడాలంటే భయం అవుతుందండి. రోజుకి 5-6 మంది కింద పడుతున్నారు బండ్ల మీద జారి. పెద్దవాళ్ళు ఎమర్జెన్సీ హాస్పిటల్లో పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి సుమన్ టీవీ వారికి నాకు
విజ్ఞప్తి. ఇమీడియట్ గా దీనికి మాకు పరిష్కారం చేయాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉన్నది, రోడ్డు మీద పోలేకపోతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాగులు వంకలు ఎండాకాలంలో పోతూ ఉంటే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎక్కువగా అంటే ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి హెచ్చరికలు లేవు కాబట్టి అధికారులు ఇప్పటికైనా హెచ్చరికలు చేయాలి. అంటే భవిష్యత్తులో కూడా ఈ బ్రిడ్జ్ ను కొత్తగా నిర్మిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.